Balaji Manikanta Residency, 2 BHK plots for sales. Contact number 9391300200, 9391098599. Namaste. Welcome to Mahi Media. మీరు తింటున్నది నిజమైన మటనేనా? బాబోయ్, మాటల్లో చెప్పలేను. ఆదివారం రాగానే చికెను మటను వండుకోవడం మనకు అలవాటు. కోళ్లకు బర్డ్ ఫ్లూ వస్తుంది కాబట్టి చాలా మంది మటన్ కొంటున్నారు. కానీ ఈ విషయం తెలిస్తే మాత్రం అలర్ట్ అవుతారు. అది తలుచుకుంటేనే ఒళ్ళు జలధరించడం ఖాయం. మటన్ కి సంబంధించి 2 రకాల వార్తలు కలకలం రేపుతున్నాయి. మొదటిది ఏంటంటే, హైదరాబాద్ పాత బస్తీలో అధికారులు పోలీసులు మటన్ షాపుల్లో తనిఖీలు చేశారు. ఆ తనిఖీల్లో చాలా షాపుల్లో కుళ్ళిన మాంసం అమ్ముతున్నారని తెలిసింది. మొత్తం 15 టన్నుల కుళ్ళిన మాంసాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని చోట్ల 4 నెలలుగా మాంసాన్ని నిల్వ చేస్తున్నారని తెలిసి అధికారులు షాక్ అయ్యారు. ఇప్పుడు పవిత్ర రంజాన్ మాసం కదా, ముస్లింలు రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం వేళ మటన్ తో చేసే హలీం తింటారు. తద్వారా వారికి కొంత ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి. అలాంటి వాళ్లకు కుళ్ళిన మాంసం అమ్మేస్తున్నారు కొందరు వ్యాపారులు. కొంతమంది హలీం పార్టీలు కూడా చేస్తారు. భారీ ఎత్తున మాంసం కొని స్నేహితులు బంధువులకు హలీం పార్టీ ఇస్తారు. అలాంటి వాళ్లకు కొందరు వ్యాపారులు నిల్వ మాంసాన్ని అంటగడుతున్నారు. హోటళ్లకు కూడా పంపుతున్నారట. ఎంత పాపం ఇది! సౌత్ ఈస్ట్, సౌత్ వెస్ట్ పోలీసులు ఒకేసారి దాడులు చేశారు. మంగళహాట్ లో 12 టన్నులు, దబీర్పురాలో 3 టన్నుల కుళ్ళిన మాంసం దొరికింది. ఈ మాంసంలో మేకలు, గొర్రెల తలకాయలు, కాళ్ళు, లివర్, మెదడు, కిడ్నీలు వంటి భాగాలు కుళ్ళిపోయి ఉన్నాయి. వీటిలో ఎలాంటి క్రిములు ఉన్నాయో తెలియాలి కదా, అందుకని మాంసాన్ని ల్యాబ్ కి పంపించారు. కొందరు వ్యాపారులు ఇలాంటి పనులు చేస్తే కరోనా లాంటి వ్యాధులు రాకుండా ఉంటాయా? అందరు వ్యాపారులు అలా చెయ్యరు. చాలా మంది మంచి వాళ్ళే ఉంటారు. కొందరు మాత్రం ఇలా చేస్తుంటారు. ఆ కొంతమంది ఫ్రీజ్లలో 4 నెలలుగా మాంసాన్ని నిల్వ చేస్తున్నారని తెలిసింది. అలాంటి మాంసం మనం తీసుకెళ్లి వండుకుంటే తిన్నప్పుడు ఏమి తెలీదు, కానీ కడుపులోకి వెళ్ళాక కడుపు కనిపెట్టేస్తుంది. దానికి ఏది మంచిదో ఏది చెడ్డదో తెలిసిపోతుంది. వెంటనే చెడ్డ ఆహారాన్ని బయటకు పంపేందుకు ప్రయత్నిస్తుంది. దాంతో ఫుడ్ పాయిజన్ అయిపోతుంది. వాంతులు, కడుపు నొప్పి, విరేచనాలు రావడం ఖాయం. ఉత్తరాది రాష్ట్రాల నుంచి గొర్రెల తలలు, కాళ్లను హైదరాబాద్ కి తీసుకొస్తున్నారు. వాటికి వెనిగర్ పోసి మంచి మాంసంలా చూపిస్తున్నారు. ఆ మాంసాన్ని హోటళ్లు, క్యాటరింగ్ ఏజెన్సీలు, బార్లు, పబ్బులు, రెస్టారెంట్లకు సప్లై చేస్తున్నారు. అందువల్ల మాంసం కొనేవారు, హోటళ్లలో మాంసం తినేవారు అప్రమత్తంగా ఉండాలి. తినేది మంచిదో కాదో 1కి 2 సార్లు చూసుకోవాలి. మరి రెండవ షాకింగ్ విషయం కూడా తెలుసుకుందాం. ఇది మన దగ్గర కాదు, చైనాలో. అక్కడ ఏంటంటే, మాంసం పేరుతో నక్క మాంసం, రక్కున్ మాంసాన్ని అమ్మేస్తున్నారు. అలాగే మేక మాంసం అంటూ కుందేలు మాంసాన్ని రెస్టారెంట్లకు అమ్ముతున్నారని తెలిసింది. విదేశాల్లో నక్కలు, రక్కున్లు ఎక్కువగానే ఉంటాయి. ముఖ్యంగా రక్కున్లు మన ఇళ్లలో పిల్లులు తిరిగినట్లుగా తిరుగుతాయి. వాటిని పట్టుకొని వేటగాళ్లు మాంసం వేరు చేసి రహస్యంగా మటన్ షాపులకు తక్కువ రేటుకి అమ్ముతున్నారు. మటన్ షాపుల వారు ఆ మాంసాన్ని ప్రజలకు అమ్ముతున్నారు. చూసారా, పెద్ద మోసం కదా. చైనాలో కూడా మాంసాన్ని నిల్వ చేస్తున్నారు. భారీ ఫ్రిడ్జ్లలో నెలల తరబడి ఉంచుతున్నారు. ఇలాంటి మాంసం తింటే రకరకాల వైరస్లు బాడీలోకి వెళ్తాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇదంతా విన్నాక మనకు ఒక డౌట్ రావచ్చు, మాంసం కొనుక్కోవాలా వద్దా అని. కొనుక్కోవచ్చు. ఏం చేయాలంటే, మటన్ షాప్ కి వెళ్లే ముందు మేకల్ని వేలాడదీసి ఉంచారో లేదో చూసుకోవాలి. మేక మొత్తం వేలాడదీసి ఉంచుతారు కదా, అలాంటి చోటుకి వెళ్లి ఆ వేలాడదీసిన మేక నుంచే మాంసం ఇవ్వమని చెప్పాలి. అప్పుడు మనం మోసపోయే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అయితే ఆ మేక కూడా ఫ్రిడ్జ్ లో నిల్వ చేసిందైతే ఇక కష్టమే. జాగ్రత్త మరి.